ఆ మాటను ఇంకొకసారి జ్ఞాపకం చేసుకుందాము. 3వ లైన్లో, ఆయనను వినయము కలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింప చేయుటకు, నలిగిన వారి ప్రాణమును ఆయన ఉజ్జీవింప చేయుటకు మాత్రమే. చాలా ఇది అండర్లైన్ చేసుకోవాలి మనం. అక్కడ ఏమని చెప్తున్నాడంటే, ఆయన నలిగిన వారిని, అలాగే వినయము కలిగిన వారిని. నలిగిన వారు ఎలా ఉంటారు చెప్పండి? దీన్ని ఏమంటారు కదా? చూసే బాగుందా? దీని పరిస్థితి ఏంటి? నలిగిపోయింది. ఇంతకుముందు ఎట్లుంది? ఈ స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను ఆయన చక్కగా ఇలాగా ఉజ్జీవింపజేస్తానని చెప్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నలిగిన ప్రతి జీవితమును కూడా, రూపము లేని ప్రతి జీవితమును కూడా ఆయన అందముగా ఇలాగ చేయటానికే వచ్చాడు. ఈ రోజున మనం ఏమై ఉన్నామో బయట మనిషికి తెలియాల్సిన అవసరం లేదు. నీ ఇంట్లో వాళ్ళకి దేవునికి తెలిస్తే చాలు. నువ్వేమో మీ తల్లికి తెలియదా? నువ్వేంటో నీ తండ్రికి తెలియదా? నీవేంటో నీ భర్తకు తెలియదా? నీవేంటో నీ భార్యకి తెలియదా? నీవేంటో నీ పిల్లలకు తెలియదా? మీరేంటో మీ తల్లిదండ్రులకు తెలియదా? వీటన్నిటికంటే ముఖ్యమైనది ఎవరికి తెలియాలి? మనం ఏంటో ఆయన మనల్ని చూస్తే చాలు. లోకంలో ఎవరో మనల్ని చూడాల్సింది, ఎవరో మనల్ని పొగడాలి, ఎవరో మనల్ని ఎత్తి బాగా ఉన్నత స్థితిలో వచ్చే అవసరం లేదు. ఆయన ఒకటే చెప్తున్నాడు, వినయము కలిగిన వారు, నలిగినటువంటి వారిని నేను ఉజ్జీవింపజేస్తాను. మనల్ని ఎవరైనా ఎంకరేజ్ చేసే వాళ్ళు ఉంటే మన పరిస్థితి ఏంటి? ఎంత ఆనందం కదా. ఇప్పుడు మీరు బాధలో ఉన్నారు, ఎవరైనా ఒకరు ఏడుస్తూ ఉన్నారు, లేదా ఏదో దాని గురించి చింతిస్తూ ఉన్నారు. ఒకరు వచ్చి ఓదార్చి, నీకెందుకు, నువ్వు భయపడద్దు, నేను నీకున్నా, నా తోచిన సహాయం చేస్తా, నేను నీ వెనకాలన్నా, నిన్ను బలపరుస్తా, నువ్వు సహాయం చేస్తావు లేదో పక్కన పెట్టు, కానీ ధైర్యపరచుట విషయంలో ఎంత ఆనందం తెలుసా? ఎంత గొప్ప ఉద్యోగం వస్తుంది తెలుసా? అప్పుడు పడిపోయినటువంటి ఆ స్థితి అనేటువంటిది ఎవరినొక్కరు ఉజ్జీవింపజేస్తే మన పరిస్థితి ఎట్లుంటుందంటే ఎంతో ఉన్నతమైన ఆనందం ఉంటుంది. అలాగే నలిగినటువంటి జీవితమును, వినయముతో ఉన్న వారి జీవితమును ఆయన ఉజ్జీవింప చేయటకు వస్తున్నాను అంటున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? వినయము కలిగి ఆయనకు మనల్ని ఏం చేయాలి? అర్పించుకోవాలి. ఇక్కడ ఇంకొక మాట చదువుకుందాం. మంచి మాట రాయబడింది. అదే మాట, ఈ వినయాన్ని ఇంకొక మాట కూడా అంటారు, నేను పక్కన రాసుకున్నాను, హంబల్. హల్లెలూయా. ఏంటి హంబల్ అంటే? ఏంటి? వినయం. అలాగే హంబల్ అంటే ఓ డిగ్నిటీగా వస్తుంది, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా వస్తుంది, ఒక మర్యాద కలిగినటువంటి వ్యక్తిగా వస్తుంది. ఓ ఇతను మంచి హంబల్ పర్సన్, ఈమె మంచి హంబల్ పర్సన్. ఎంత చక్కగా ఉంది కదా వినటానికి. హంబల్ అంటే ఒక గ్రాండ్నెస్, అసలు ఒక ఖ్యాతి, ఘనత. మరి అలాంటి వినయము నీలో ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఈ రోజున వినయము లేకుండా జీవించకూడదు. వినయం ఉండాలి, దీనత్వం ఉండాలి, దీన మనస్సు ఉండాలి. ఎప్పుడు ఇవి ఉంటాయో నిన్ను ఎలా ఆయన ఉన్నత స్థితికి తీసుకుని రావాలో ఆయనకు తెలుసు. ఇంకొక మాట చదువుకుందాం. అక్కడ కూడా ఒక మంచి మాట, యోబు గ్రంథం 22వ అధ్యాయము 29వ వచనం ఒకసారి చదువుకుందాం. చక్కటి మాట వ్రాయబడి ఉంది. యోబు గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనాన్ని ఒకసారి. నీవు పడద్రోయబడినప్పుడు వినయము కలిగిన వానిని ఆయన రక్షించును. హల్లెలూయా, హల్లెలూయా. నీవు ఎప్పుడు విధేయతను చూపిస్తావో పడిపోయిన నిన్ను, నీ స్థితిని ఆయన లేవనెత్తుతాడు. ఎంత అద్భుతమైనటువంటి మాట అండి ఇది. నీవు పడిపోయి ఉన్నా కూడా, నీవు పడిపోయి స్థితిలో ఉన్నప్పటికీ కూడా నిన్ను లేవనెత్తుదును నేను. ఎంత అద్భుతమైన శ్రేష్టమైనటువంటి మాట చూడండి. ఇక్కడ ఆయన అంటున్నాడు, నీవు వినయము కలిగి ఉన్నప్పుడు పడిపోయినా కూడా నేను నిన్ను రక్షించును. ఏ మనిషి వస్తాడో పక్కన పెట్టు, కానీ నేను నిన్ను రక్షించుటకు వస్తాను. హల్లెలూయా. నేను రక్షించుటకు వస్తాను. మనిషి విషయము కాదు. నీవు వినయము కలిగి నా వైపు చూసినప్పుడు నేనే నిన్ను రక్షించుట
యొద్దకు వచ్చేదను. ఈనాటి కాలంలో వినయం ఎక్కడ, విధేయత ఎక్కడ, దీన మనస్సు ఎక్కడ? హల్లెలూయా. దేవుడు మన పట్ల కోరుకుంటున్నది ఏంటి తెలుసా? దీనత్వమును ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకు ఆయన దీనత్వమును కోరుకుంటున్నాడు చెప్పండి? తను మొదట చూపించాడు గనుక. ఒక మాట ఏ పర్సన్ అయినా చెప్పేటప్పుడు ఆ మాటను ఆ పర్సన్ పాటించగలిగితేనే చెప్పే అర్హత ఉంటుంది. హల్లెలూయా. నేను ఈ రోజు ఇక్కడ నిలబడి వాక్యం చెబుతున్నానంటే నేను నేర్చుకున్న వాడైతేనే ఇక్కడ నిలబడగలిగాను. నేను అభిషేకింపబడితే ఇక్కడ నిలబడాలి. నేను నేర్చుకుని దానిని చెప్పగలిగిన సమర్థత నాకు ఉందని దేవుడు నిరూపించగలిగినప్పుడు నేను ఇక్కడ నిలబడాలి. దేవుని పిలుపు ఉంటేనే ఇక్కడ నిలబడాలి. పాటించినప్పుడే, హల్లెలూయా, అది చేసినప్పుడే ఇక్కడ ఉండాలి. చేయకోకుండా ఊరికి వచ్చి నిలబడితే నేను చెప్పేది మీకు అర్థం కాదు, వాక్యము ఫలించదు, మీరు బాగుపడరు, నేను బాగుపడరు. వాక్యం ఏదైతే ఉందో అది పరిశుద్ధాత్మ దేవుని వరము పొందుకొని పిలుపు అందుకొని దానికి చక్కగా ట్రైనింగ్ కలిగి ఉండాలి. దేవుని వాక్యమును అర్థం చేసుకునే ఆ జ్ఞానం ఉండాలి. ఆషామాషికి వచ్చి నిలబడి చెప్పటం కాదు. ఈ రోజున దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడు? వినయము కోరుకుంటున్నాడు. హల్లెలూయా. ఈ రోజున నీ పట్ల కార్యమైన చేయాలంటే మనం ఏం చేయాలి? దీన మనస్సు కలిగి. ఇంకొకసారి చదవండి మాట. యోబు గ్రంథము 22వ అధ్యాయం. నీవు పడద్రోయబడినప్పుడు ఆయన ఎప్పుడు నిన్ను రక్షించుటకే ఉన్నాడు. నీవు ఎప్పుడు దేవుని వైపు తిరుగుదువో రక్షించుట పని ఆయనది. హల్లెలూయా. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఎలా పడిపోయినప్పటికీ కూడా నిన్ను రక్షించగలిగిన బాధ్యత ఆయనదే. నీ బిడ్డలను నువ్వు ఎలా పోషిస్తున్నావు, నీ బిడ్డలను ఎలా సంరక్షిస్తున్నావు, నీ బిడ్డలను ఎలా అయితే నువ్వు చూసుకుంటున్నావో నిన్ను నన్ను చూసుకునేటువంటి బాధ్యత ఆయనదే. నిన్ను నన్ను పోషించగలిగిన బాధ్యత కూడా ఆయనదే. ఇంకొక మాట చదువుకుందాం. అక్కడ కూడా జెఫన్యా గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఒక మంచి మాట అక్కడ రాయబడి ఉంది. జెఫన్యా గ్రంథము 2:3. తొందరగా. సాత్వికులై ఆయన న్యాయ విధుల అనుసరించి యెహోవాను మొదట వెదుకుడి, మీరు వెదకి వినయాన్ని మీరు చూపించి నీతిని అనుసరించి. చాలు. మీరు తన నీతిని ఎప్పుడైతే, హల్లెలూయా, ఎంత అద్భుతమైనటువంటి మాట చూడండి. పరిశుద్ధుడైనటువంటి దేవుని వాక్కు ఏదైతే ఉందో మొదట నీవు ఆయన నీతిని వెతికితే ఎలాంటి క్లిష్ట పరిస్థితులైనా నీవు దాచబడతావు అని వ్రాయబడింది. ఏ పరిస్థితి అయినా సరే, ఎలాంటి స్థితి అయినా సరే నీవు అపవాదికి దొరకకుండా దాచబడతావు. ఏంటి తెలుసా? అపవాదికి నువ్వు కనబడుకోకుండా దాచబడతావు అంటే అసలు అర్థమైంది తెలుసా మనకి? ఏం చెప్పండి? అపవాది ఎవరు తెలుసా? వాడు యేసు ప్రభువాన్ని శోధించిన వాడు. యాక్టర్ నువ్వు నేనెంత చెప్పండి? నీవు నేను ఎప్పుడు దేవునికి విధేయతను చూపుతామో 100% మనము దాచబడతాం. ఆనాడు తెగులు వచ్చినప్పుడు తలుపుకి ఏం చేశారంట? ఏం చేశారు? తెగులు వచ్చినప్పుడు గుమ్మముల బయట గొర్రెపిల్ల దేనికి సాదృశ్యం అండి? ఆయనే. ఆయన రక్తము నిన్ను కాపాడుటకు ఆయనే పూర్తిగా బలి అయ్యాడు. హల్లెలూయా. తనను తాను రిక్తునిగా చేసుకున్నాడు. ఎందుకు? పని పాటలేకనా? దేనికి? టైం పాస్ కా? చెప్పండి. రక్షించుటకు. ఇంకా రెండు ఒకటే. పాపాలని కడుగుటకు.
ఈ రోజున అపవాది అనేటువంటి వాడు ఎట్లా ఉన్నాడంటే తెలుసా? గర్జించు సింహము వలె ఎవరు ఎక్కడ ఎప్పుడు దొరుకుతుదో అక్కడ వాడు మృంగివేయుదునో అని వేచి ఉన్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? విధేయత, వినయము, దీన మనస్సు. ఎవరు చెప్పారు ఈ మాట? ఆయన ఎందుకు చెప్పాడు? ఆయన కలిగి దాన్ని పాటించాడు గనక ఆయన చెప్పాడు. ఇక్కడ ఇంకొక మాట చదువుకుందాం. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో చాలా మంచి మాట, ఈ ఎఫెసీయులకు చెబుతున్నటువంటి మాట, ఒక అద్భుతమైనటువంటి మాట అక్కడ వ్రాయబడి ఉంది. ఎఫెసీ 4:2. మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణమైనటువంటి వినయముతో సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. హల్లెలూయా. ఏ ఖైదీ అండి ఇతను? 1వ అధ్యాయంలో ఒక మాట చూడండి. అక్కడ 1వ వచనం, దేవుని చిత్తము వలన క్రీస్తు యేసు అపోస్తలుడైనటువంటి పౌలు ఎఫెసులో ఉన్న పరిశుద్ధులకు క్రీస్తు యేసునందు విశ్వాసులైనటువంటి వారందరికీ శుభమని చెప్పి వ్రాయబడినటువంటి మాట. ఇతను ఏ ఖైదీ? ఖైదీ అంటే ఏం అర్థం అసలు? బంధింపబడిన వాడు. ఈ ఖైదీ దేని చేత బంధింపబడిన వాడు? అక్కడ నీట్ గా ఒకసారి చదవండి, ఇంకొకసారి చదవండి. ఈయన క్రీస్తు యొక్క ఖైదీ. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు ఓ భయంకరమైనటువంటి ఖైదీ. ఎలాంటి ఖైదీ అంటే ఆత్మల సంరక్షణ విషయమై, ఆత్మలను సంపాదించుట విషయమై దేవుని కొరకు తన ప్రాణము సైతము అర్పించగలిగినటువంటి ఓ గొప్ప ఖైదీ, క్రీస్తు ఖైదీ. హల్లెలూయా. పనికి మాలిన ఖైదీ కాదు. ఎలాంటి ఖైదీ అయినా? క్రీస్తు నందు క్రీస్తు కార్యములను చేయుటకు నియమింపబడిన ఒక గొప్ప ఖైదీ. పౌలు ఎలా చనిపోయాడు? హతసాక్షి అయిపోయాడు. మామూలుగా చనిపోయాడా? వయసు అయిపోయి చనిపోయాడా? అనారోగ్యంతో చనిపోయాడా? స్వార్థను ప్రకటిస్తూ చనిపోయాడు. దాదాపు 11 మంది శిష్యులు కూడా అలాగే చనిపోయారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మనం చూస్తాం. ఎందుకు వీళ్ళు మన కోసం చనిపోవాల్సి వచ్చింది అసలు? నేను 100% దేవుని కొరకు కాదు కానీ మన కోసం చనిపోయారని నేను చెప్పగలను. ఎందుకు చనిపోయారండి? తోమని ఏం చేశారండి? చెన్నై పట్టణంలో, ఆ ప్రాంతంలో ఏం పని చేస్తున్నాడు ఆయన? తోమ ఎవరికి ప్రకటిస్తున్నాడు? ప్రజలకు ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రకటించమని ఏం చేశారు? క్రీస్తుకు ప్రకటిస్తున్నాడా? యేసుక్రీస్తు వారికి చెప్తున్నాడా? ఎవరికి చెప్పాడు ఆయన? ప్రజలకు ప్రకటిస్తూ ఉంటుండగా గిట్టని వారు, ఓర్వని వారు ఏం చేశారు? ఈ రోజున క్రీస్తు యొక్క ఖైదీ అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ఆయన అంటున్నాడు ఇక్కడ, మీరు పిలువబడినటువంటి పిలుపుకు తగినట్టుగా. ఏ రోజైనా ఆలోచన చేశారా అసలు నేను దేనికి పిలువబడ్డాను? మీ పక్కన వాళ్ళని అడగండి, దేనికి పిలువబడినావు? మీ పక్కన వాళ్ళకి అడగండి. షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కాదు, ఎందుకు క్వశ్చన్ అడగమంటున్నా నేను. ఎందుకు పిలువబడ్డారు మీరు అసలు? నీకు ఉన్న తలంపు ప్రకారము నీవు దేనికైతే పిలువబడి ఉన్నావో దానిని నిర్ణయించిన కాలము తగినట్టుగా జీవిస్తున్నామా? అపోస్తుడైన పౌలు ఏ విధంగా జీవించాడో, ఎలా పిలువబడ్డాడో తన పని అంతా తను చేసి వెళ్ళిపోయాడు.
ఈ క్రొత్త నిబంధనలో మనం చూసుకున్నట్లయితే ఆయన చేసిన పరిచర్య ఊహించుకుంటే నిజంగా ఒక పక్క సంతోషం, ఒక పక్క వణుకు వస్తుంది. నిజముగా ప్రాణం సహితము లెక్క చేయకుండా ఆయన సౌలుగా ఉన్నప్పుడు తన గురించి తెలుసా మీకు? ఏం చేశాడు? చంపడము, నరకడము. ఆయన పని ఏంటి? దేవుని బిడ్డలు ఎక్కడ కనపడితే అక్కడ, లేదా తనకు కావలసిన ఆస్తి అంతస్తు కనపడితే దోచుకుని పోవడం, అంతే. మరి ఇలాంటి ఒక వ్యక్తి మార్పు చెందటానికి కారణం ఏంటి? దేవుని ఉద్దేశం ఉందా అతని మీద? తగిన సమయమందే ఎంచుకున్నాడు ఆయన్ని. ఏం చేశాడు ఎంచుకొని? బ్రతుకుట నా మట్టుకైతే నేను బ్రతికేది, చావైతే నాకు లాభము. చావు ఎవరికైనా లాభం అనిపిస్తుందా? ఎవరికైనా లాభం అనిపిస్తుందా? పోయమ్మా, ఇదేంటి స్వామి ఇటు చెప్తున్నారు, చచ్చిపోయింది లాభమా? ఆ పౌలు ఎందుకన్నాడు? ఊరికే మాట వరుసకన్నాడా? చూపించాడా? చావైతే నాకు మరీ లాభమే. అరే, అతను దూషకుడు, హింసకుడుగా ఉన్నప్పుడు తిరిగే లేదు అతనికి. ఎప్పుడు సౌలు నుండి పౌలుగా మార్చబడ్డాడు, అక్కడ గుర్తించాల్సింది సావులు కాదు, ఇక్కడ గుర్తించాల్సింది ఆత్మ సంపద. ఎంతమందిని చంపాడో దానికి 100 రెట్లు ఆత్మను ఆయన రక్షించాడు. హల్లెలూయా, హల్లెలూయా. తనను తాను ఒప్పుకున్నాడు, సమర్పించుకున్నాడు. విధేయత కలిగి దీన మనస్సు కలిగి ఒక్క స్వరము తన జీవితమే మార్చేసింది. అంటే ఇక్కడ దేవుని వాక్యం ఏమో చెప్తుందంటే మనకి సంపూర్ణమైనటువంటి వినయముతో, సాత్వికముతో నడుచుకొనవలనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఐఎమ్ రిక్వెస్ట్, నేను చాలా బ్రతిమాలు, 2 చేతులు జోడించి నేను నిన్ను అడుగుతున్నాను, మిమ్మల్ని అడుగుతున్నాను. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయుల సంఘములో, అక్కడ కూడి ఉన్న జనాంగములో, అక్కడ కూడిన సంఘములో ఆయన పలుకుతున్నటువంటి మాట, నేను మీకు బ్రతిమాలుకొనుచున్నాను. సంపూర్ణమైన, మాన్యమైన, శ్రేష్టమైన భక్తితో మీరు మిమ్మల్ని ఏం చేసుకోవాలా? వినయము, విధేయత కలిగి ఈ లోకంలో జీవించటం నేర్చుకోవాలి.